గణేష్ చతుర్థి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ పూజ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎవ్రీ ఇయర్ పసుపు వినాయకుడిని చేసుకొని పూజ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ పసుపుతో పాటు కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసి చేసుకుంటాను అనమాట. బట్ అలా చేస్తే అది కొంచెం సేపు మాత్రమే బాగుంటుంది. తర్వాత మైదా పిండి గోధుమ పిండి యూజ్ చేస్తాం కాబట్టి అది ఫర్మెంట్ అయిపోయి కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు అలాగే అనిపించింది అనమాట. వన్ డే అలాగే ఉంచేసి నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తాం కదా, సో వన్ డే అలాగే ఉంచుతాం కాబట్టి అది ఫర్మెంట్ అయిపోయి ఉబ్బినట్టు అనిపిస్తుంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఈసారి ఓన్లీ పసుపుతో మాత్రమే గణేశాన్ని చేసుకుంటున్నాను. ఇలా పసుపుతో చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ పసుపులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత దాన్ని 2 పార్ట్స్ చేసుకొని అందులో తల, చెవులు, తొండం వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఇంకా హ్యాండ్స్, లెగ్స్ మీకు నచ్చినట్లుగా కిరీటం, మూషికాన్ని చేసేసుకోవాలి. ఫైనల్ గా నా పసుపు గణేశుడు అయితే రెడీ అయిపోయాడు. మీకు ఈ పసుపు గణేష్ ఎలా అనిపించాడు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.